హాయ్, హలో, నమస్తే. సో ఈరోజు మనం అట్లాంటిస్ అనే ఒక అద్భుతమైనటువంటి నాగరికత గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ భూమి పైన జరిగింది ఒక 10,000 years బ్యాక్. సో దాన్ని నేను ఒక బుక్ చదవడం జరిగింది, ఆడియో బుక్ వినడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఇది బుక్ వచ్చేసి డిస్కవరీ ఆఫ్ అట్లాంటిస్. సో అట్లాంటిస్ నాగరికత అంటారు. సో నాగరికత చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో దీన్ని వచ్చి ఈ బుక్ రాసిన వాళ్ళు డయానా కూపర్ ఛానలింగ్ బుక్. ఇది కుమేకా అనే ఒక హయ్యర్ బీయింగ్ నుంచి ఈ యొక్క బుక్ని ఛానలింగ్ ద్వారా ఆథర్ వచ్చేసి డయానా కూపర్. సో అద్భుతంగా ఉంది. సో నా వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పూర్తిగా కాదు, బుక్ అంతా కాదు, మామూలుగా ఓవరాల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ ఈ యొక్క అట్లాంటిస్ యొక్క ముఖ్య ఉద్దేశం, అట్లాంటి నాగరికత అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అనేది తెలుసుకుందాం. సో యాక్చువల్గా ఇక్కడ నక్షత్ర లోకవాసులు అందరు కలిసి కూడా ఒక ప్రయోగం చేస్తున్నారు. భూమి అనేది ఎప్పుడైతే 5th dimensionలో ఉన్న భూమి 3rd dimensionకి పడిపోయిందో అప్పుడు మళ్ళీ భూమిపై ఒక గొప్ప నాగరికతను, గొప్ప జ్ఞానాన్ని మళ్ళీ తీసుకురావాలి, భూమిని ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయాలని చెప్పేసి ఒక 86,000 మంది నక్షత్ర లోకవాసులు ఈ భూమిపై జన్మ తీసుకొని వాళ్ళు 12 ప్రోగుల డిఎన్ఏతో, అంటే ఇప్పుడు మానవుడు 2 ప్రోగుల డిఎన్ఏతో ఉన్నారు, మిగిలిన ప్రోగులు అనేవి డిస్కనెక్ట్లా ఉన్నాయి. సో అప్పుడు పుట్టినటువంటి వాళ్ళు మానవులుగానే పుట్టడం జరిగింది వాళ్ళు. సో గొప్ప నాగరికతని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఒక 1500 సంవత్సరాల పాటు ఈ యొక్క నాగరికత అనేది ఉన్నది. దాని తర్వాత అంతమైపోయింది, మెల్లిమెల్లిగా పతనం అయిపోయింది. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో అనేవి మనం తీసుకుంటే కనుక చాలా ఉన్నతమైనటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. చాలా చాలా డీప్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. చాలా అతీంద్రియ శక్తులు, వీళ్ళ పవర్స్ అనేవి చాలా మిరాకిల్గా ఉన్నాయి. వీళ్ళు చాలా చాలా స్పిరిచువల్గా, చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ప్రకృతితో అనుసంధానమై జీవించేవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు ఒక్కటే, వీళ్ళకు ఒక గురువులు ఉండేవాళ్ళు. అంటే నియర్లీ ఒక 12 గురువులు ఉండి వాళ్ళే సమాజాన్ని నిర్మించేవాళ్ళు. అక్కడ కరెన్సీ అనేది లేదు. చాలా ప్రేమగా, అసలు భయంకి తావే లేదు. అందరు కూడా ఒకే ఒక్క భావాలతో ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ నాగరికతలో గొప్పగా విషయాలు ఏమున్నాయంటే వీళ్ళు ఎప్పుడు కూడా విశ్వంతో అనుసంధానమై ఉండేవాళ్ళు. ఎలా అంటే ప్రకృతితో మమేకమై ఉండేవాళ్ళు. ప్రకృతికి హాని కలిగించే విషయాలు, పనులు ఏవి చేయలేదు వీళ్ళు ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్తో ఉండేవాళ్ళు. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్ నేచర్, అంటే కృతజ్ఞతా భావంతో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. అంటే వీళ్ళు ఎక్కువగా కృతజ్ఞతా భావానికి సంబంధించిన సెలబ్రేషన్స్ చేసేవాళ్ళు. వేడుకలు ఉండగా పండుగలు అనేవి ఎందుకు చేసుకున్నారంటే వీళ్ళు కృతజ్ఞత భావాన్ని తెలియపరచడానికి యూనివర్స్కి, పంచభూతాలకి, నీరుకు, తర్వాత అగ్నికి, వాయువుకి, తర్వాత ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు. ప్రకృతితో అనుసంధానం అయ్యేవాళ్ళు. ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. వీళ్ళకుండే పవర్ ఏంటంటే వీళ్ళు దేంతో అయినా మాట్లాడగలరు. మానసిక శక్తులు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళ యొక్క సైకిక్ పవర్స్ అంటారు, మానసిక శక్తులు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతం, ఆధ్యాత్మికం, మెడిటేషన్, ధ్యానము, వెజిటేరియనిజం. వీళ్ళు ఏ జీవి కూడా హాని చేయలేదు. ఈవెన్ వాళ్ళు చెట్ల ఆకులు తెంపుకున్నా, చెట్ల కొమ్మలను తెంపుకున్నా కానీ వాళ్ళు చెట్లని అడిగి మరీ తెంపుకునేవాళ్ళు. ప్రతి జీవితో మాట్లాడేవాళ్ళు, ప్రతి ప్రాణితో కూడా మాట్లాడేవాళ్ళు. టెలిపతి అంటే ఆలోచనల రూపకంలోనే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వీళ్ళకు ఇంకొక పవర్ ఏంటంటే ఎవరికైనా సరే మనం ఇప్పుడు ఫోన్ వాడేవాళ్ళం, మనం ఫోన్లో మాట్లాడేవాళ్ళం. కానీ అలా కాదు, వీళ్ళు డైరెక్ట్గా ఒక ఆలోచన ద్వారా ఆలోచనను పంపించి ఒక వ్యక్తికి విషయాన్ని కన్వే చేసేవాళ్ళు. ఒక చిత్రాలని కూడా, ఇప్పుడు మనం ఏదైతే మొబైల్లో ఫొటోస్ పంపిస్తున్నామో అదేవిధంగా వీళ్ళు ఒక ఇమేజ్ని కూడా ఆలోచన రూపకంలో పంపించేవాళ్ళు. సో అంతగా వాళ్ళకు మైండ్ అనేది, అంత సైకిక్ పవర్స్ ఉన్నాయి, అంత క్లారిటీ ఆఫ్ థాట్స్తో ఉండేవాళ్ళు, అంత క్లియర్ మైండ్తో ఉండేవాళ్ళు, అంత గాఢమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఎక్కువగా వీళ్ళు క్రిస్టల్స్ వాడినరు. ఎక్కువగా వీళ్ళు క్రిస్టల్స్ పవర్స్ని యూజ్ చేసిండ్రు. క్రిస్టల్స్ అంటే మనం అలా అందరికీ తెలుసు అనుకుంటా. సో క్రిస్టల్స్ని చాలా ఉపయోగించేవాళ్ళు. ఈరోజు మనము ల్యాప్టాప్, తర్వాత హార్డ్ డిస్క్, తర్వాత మెమరీ కార్డ్, తర్వాత ఇవన్నీ వాడుతున్నాం. సో ఒకప్పుడు వాళ్ళు వాడింది ఏంటి అంటే ఒక క్రిస్టల్స్లోనే కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్లోనే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని
అందులో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. ఒక వ్యక్తి నుంచి, ఒక గురువు నుంచి ఒక క్రిస్టల్ ద్వారా క్రిస్టల్స్కి ఆ యొక్క అనుభవాన్ని, జ్ఞానాన్ని పంపించేవాళ్ళు ఒక క్రిస్టల్స్కి. ఆ క్రిస్టల్ ద్వారా మళ్ళీ అన్ని క్రిస్టల్స్కి, సబ్ క్రిస్టల్స్కి మళ్ళీ ఆ జ్ఞానాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ క్రిస్టల్స్ని శిష్యులకు ఇచ్చేవాళ్ళు. గురువులు ఈ యొక్క ల్యాప్టాప్ లాగా ఈ యొక్క క్రిస్టల్స్ని వాడి ఆ క్రిస్టల్స్ నుంచి వాళ్ళ యొక్క క్రిస్టల్స్కి పంపించేవాళ్ళు జ్ఞానాన్ని. సో ఆ విధంగా ఆ క్రిస్టల్స్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి డైరెక్ట్గా ఆ జ్ఞానం అందేది. అంటే ఇప్పుడు మనం చదువుకునే వాళ్ళం, మనం వినేవాళ్ళం, మనము వాటిని రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ కాలంలో. కానీ ఆ కాలంలో అలాగా సైలెంట్లోనే అన్నీ అయిపోయినాయి. సైలెన్స్గానే అన్నీ వాళ్ళకి డేటా ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు ఏ విధంగా అయితే మెమరీ కార్డులో మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ల్యాప్టాప్ నుంచి మొబైల్కి, మొబైల్ నుంచి ల్యాప్టాప్కి, లేదంటే హార్డ్ డిస్క్కి, తర్వాత ఈ విధంగా ఉన్నది కదా. సో అలాగా అప్పుడు క్రిస్టల్స్ ద్వారా వాళ్ళు డేటాని ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు. తర్వాత క్రిస్టల్స్ ద్వారానే వాళ్ళు వాళ్ళ కరెంట్ని సృష్టించుకున్నారు. ఇంట్లో కరెంట్ పవర్ అనేది క్రిస్టల్స్ నుంచి వచ్చేటివి. సో వాళ్ళు ఒక పెద్ద క్రిస్టల్స్ని వాడేవాళ్ళు. ఆ పెద్ద క్రిస్టల్ నుంచి ట్రాన్స్ఫార్మర్లకు ఇంకో క్రిస్టల్స్ నుంచి మళ్ళీ ఇంటికి సప్లై. సో ఆ విధంగా ఇప్పుడు మనం ఏదైతే డైరెక్ట్ కరెంట్ ఉందో, డైరెక్ట్ కరెంట్ నుంచి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి ఏ విధంగా వస్తుందో మన కరెంట్, అదేవిధంగా వీళ్ళ క్రిస్టల్స్ హయ్యర్ క్రిస్టల్స్ నుంచి తక్కువ స్థాయి క్రిస్టల్స్, దాని నుంచి మళ్ళీ ఇంటికి. అలానే వెహికల్స్ని కూడా వాడేవాళ్ళు. వీళ్ళు ఈ నాగరికత వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్న వాళ్ళు. వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి, వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి, వాళ్ళ యొక్క పౌనపుణ్య స్థాయిని బట్టి వాళ్ళకొక సాసర్ ప్లేట్ ఇచ్చేవాళ్ళు. సో దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి లోహాలతో తయారు చేసి ప్రత్యేకంగా ఒకరొక ప్రత్యేకమైనటువంటి ఫ్లయింగ్ సాసర్ లాగా ఇచ్చేవాళ్ళు ఆ ప్లేట్ని. సో దాని ద్వారా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గాల్లో ఎగిరిపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి సంకల్ప శక్తిని కలిగి ఉన్నవాళ్ళు. సంకల్పం మాత్రాన వాళ్ళు అలా గాల్లో తేలిపోయేవాళ్ళు. వాళ్ళకు సైకిక్ పవర్స్ ఉన్నాయి. టెలికైనసిస్ అంటే వస్తువుని ఆలోచన ద్వారా కదిలించేవాళ్ళు. ఆలోచన ద్వారా వస్తువుల్ని కదిలించేవాళ్ళు. టెలిపోర్టేషన్, వాళ్ళ శరీరాన్ని డిమెటీరియలైజేషన్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే వాళ్ళ గమ్యస్థానం ఉందో ఆ గమ్యస్థానంలో మళ్ళీ ఆ యొక్క అణువులను అమర్చుకునేవాళ్ళు. దీన్ని టెలిపోర్టేషన్ అంటారు. సో చాలా ఉన్నతమైనటువంటి పవర్స్ని కలిగి ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్న వాళ్ళు ఈ యొక్క అట్లాంటిస్. తర్వాత వీళ్ళ యొక్క ప్రయాణం ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, భూమిపై ఉన్న లైన్స్ ఏవైతే ఉన్నాయో, కాంతి వలయాలు, సో వాటిలో వాళ్ళు ప్రయాణించేవాళ్ళు. వాటినే వాళ్ళు రోడ్స్గా మలుచుకున్నారు. సో వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి విషయాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు కూడా ఏది కూడా అనవసరం, అంటే ఇష్టం లేని పని ఎవ్వరు చేయరు. వాళ్ళకి ఇష్టం, ప్యాషన్గా ఉన్న బర్నింగ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క ఆత్మకు ఆనందంగా కలిగించే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే వాళ్ళు కేంద్రీకృతమై ఆ పనులే చేసేవాళ్ళు. ఎవ్వరు కూడా ఈ కమ్యూనిటీలో వాళ్ళకు ప్యాషన్గా కాకుండా ఇష్టం లేని పని ఎవ్వరు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అలాగా పని చేస్తే అది మొత్తం కమ్యూనిటీపై ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆనందంలో ఉండేవాళ్ళు, ఎప్పుడూ ఆ గాఢమైన మత్తులో ఉండేవాళ్ళు. ఆత్మతో అనుసంధానమై నిత్యం వాళ్ళ యొక్క ఆత్మశక్తి అనేది ఎప్పుడు వాళ్ళ బాడీలో ఉట్టిపడేలాగా ఆత్మ వ్యక్తీకరణ జరిగే విధంగా ఉండేదన్నమాట. సో అద్భుతమైనటువంటి నాగరికత వీళ్ళది. వీళ్ళకి ఇంకా చాలా సైకిక్ పవర్స్ ఉన్నాయి. వీళ్ళకు ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే వీళ్ళకుండే పవర్స్ ఎలా ఉంటాయంటే చాలా గొప్పగా హీలింగ్ పవర్స్ ఉన్నాయి. జస్ట్ ఎవరికైనా మనం ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్తున్నాము, కానీ అప్పుడు జస్ట్ వాళ్ళ యొక్క క్రిస్టల్స్ ద్వారానే, వాళ్ళ యొక్క సంకల్ప శక్తి ద్వారానే వాళ్ళు ఆ యొక్క బాడీని హీల్ చేసుకునే వాళ్ళు. ఎలాంటి రోగమైనా సరే ఆ క్రిస్టల్స్లోనే వాళ్ళు, ఆ బెడ్ ఉంటుంది, ఆ బెడ్పై క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ అనేవి వాళ్ళని హీల్ చేసేవి. సో ఏ రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ సంకల్పంతో ప్లస్ వాళ్ళ క్రిస్టల్స్తో వాళ్ళు ఎక్కువగా హీల్ అయ్యేవారు. ప్రకృతితో అనుసంధానమే ప్రకృతి ద్వారా హీల్ అయ్యేవాళ్ళు. సో కంప్లీట్గా డాక్టర్ లేనటువంటి సమాజం అన్నమాట అది. చాలా డబ్బు లేని ప్రపంచం. వాళ్ళంతా కూడా వాళ్ళు ఏవైతే ఒకరొకరు పని చేసి ఆ పని చేసినటువంటి అవి ఏవైతే ఉంటాయో వస్తువులు కానీ ఆ యొక్క విషయాలు అన్నీ కూడా ఒక దగ్గర వాళ్ళు దాచిపెట్టుకునే వాళ్ళు. వాళ్ళకి ఎవరికి ఏది అవసరమైతే అది అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళేవాళ్ళు. సో అలాగా వాళ్ళు వస్తు మార్పిడి, వాళ్ళ అవసరాలను తీర్చుకొని ఇంకొకరు తీర్చడం, ఇట్లాగా వాళ్ళు చేసుకున్న వాళ్ళు. సో చాలా అద్భుతమైనటువంటి సమాజం, అద్భుతమైనటువంటి నాగరికత. వాళ్ళకి టెలిపతి, తర్వాత సైకిక్ పవర్,
టెలికైనసిస్, తర్వాత టెలిపోర్టేషన్, తర్వాత రిమోట్ వ్యూవింగ్ అని, తర్వాత క్లైర్ వాయన్స్, క్లైర్ ఆడియన్స్, ఇలాగా సైకిక్ పవర్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ దానిపైన అయితే దృష్టి పెడతారో అవన్నీ కూడా వాళ్ళకి ఈజీగా అర్థమైపోయేవి. ఈజీగా అవి వాళ్ళకు ఆ జ్ఞానాన్ని అందుకునేవాళ్ళు. సో అలాంటి పవర్స్ వాళ్ళకి ఉండేవి. తర్వాత వీళ్ళు క్రిస్టల్స్ ద్వారా చాలా చాలా ఎంతైతే వాళ్ళు ఉన్నతంగా ఉన్నారో దాని ద్వారా ఆ క్రిస్టల్స్ పవర్స్ని మిస్యూజ్ చేసుకొని ఈ యొక్క నాగరికతను వాళ్ళు కంప్లీట్గా దాన్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు, పతనం అయిపోయింది. అంటే ఎప్పుడైతే వాళ్ళలో అహంకారము వాళ్ళలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆధిపత్యం అనేది స్టార్ట్ అయిందో, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా పతనమైంది. నియర్లీ 1500 సంవత్సరాల వరకు ఈ యొక్క నాగరికత అనేది అద్భుతంగా వెల్లివిరిసింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పంటలకి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అద్భుతమైనటువంటి సంగీతాన్ని వినిపించేవాళ్ళు, శక్తిని ప్రసరింపజేసేవాళ్ళు. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క సీక్రెట్ ఏంటంటే ప్రతిదానికి కనెక్ట్ అయ్యేవాళ్ళు. అంటే చెట్లని ఎప్పుడు కూడా చెట్లతో మాట్లాడుతూ వాటికి వాళ్ళ యొక్క శక్తిని, ఆత్మశక్తిని ప్రసరింపజేసేవాళ్ళు. వాళ్ళు పొగిడేవాళ్ళు చెట్లని, వాళ్ళు మాట్లాడి వాటిని అందంగా ఇలా తయారవ్వమని, అలా తయారవ్వమని, తర్వాత అద్భుతంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సంకల్పాలు ఇచ్చేవాళ్ళు చెట్లకి. తర్వాత వాటర్ని, ఎస్పెషల్లీ వాటర్ కూడా వాళ్ళు సంకల్పాన్ని పొగుడుతూ, ఇప్పుడు ఏ విధంగా అయితే మనం గుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని నామాలతో పొగుడుతామో, సో అదేవిధంగా ఈ యొక్క వాటర్ని కానీ, ఈ యొక్క చెట్లని, వాళ్ళ ఫుడ్ని కానీ వాళ్ళు ఆ విధంగా పొగుడుతూ వాటిని పాజిటివ్ ఎనర్జీని వీళ్ళే ఆ ఎనర్జీ సంకల్ప రూపకంలో ఇచ్చి వాటిని వీళ్ళు తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందారు. ఎలాంటి కంప్లీట్లీ ప్యూరిటీ, ఎక్కడ కూడా వాళ్ళు ఏ నెగిటివ్ థాట్సే లేవు. కంప్లీట్గా వాడికి అసలు భయం అంటేనే తెలియదు ఈ నాగరికతలో ఉన్న వాళ్ళకందరూ కూడా. సో వాళ్ళు ఎక్కువగా గ్రాటిట్యూడ్ చెప్పుకునే వాళ్ళు చెప్పిన ప్రతిదానికి వాళ్ళు కృతజ్ఞత భావంతో ప్రతిదాని మీద ఉండేవాళ్ళు. తర్వాత అద్భుతమైనటువంటి సంకల్పాలు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా చాలా ప్రశాంతంగా, హాయిగా వాళ్ళ యొక్క రైట్ బ్రెయిన్ అది ఎక్కువగా యాక్టివేట్ అయ్యి ఉండేది. తర్వాత వాళ్ళకు 12 ప్రోగుల DNA అనేది ఉండేది మనకు. అందుకే వాళ్ళకు అంత అద్భుతమైనటువంటి శక్తులు, అంత అద్భుతమైనటువంటి విషయాల్లో మీద పట్టు అనేది వాళ్ళు సాధించడం జరిగింది. సో వీళ్ళకి జైళ్ళు లేవు, వీళ్ళకు కోర్ట్స్ లేవు, వీళ్ళకి ఏమంటారు మెడిసిన్ లేదు. ఇప్పుడు మనం అల్లోపతి, ఆయుర్వేదిక్ ఇలా రకరకాలుగా వాడుతున్నాం. వాళ్ళంతా కూడా నేచర్, థాట్ పవర్, సంకల్ప శక్తి, ప్రాణశక్తి, క్రిస్టల్స్ పవర్స్, వీటి ద్వారానే వాళ్ళు హీల్ అయ్యేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. మనస్సు ద్వారానే వాళ్ళు చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళు చేయడం జరిగింది. చాలా చాలా ఇక్కడ వాళ్ళ యొక్క దేవాలయాలు కానీ, వాళ్ళ స్ట్రక్చర్స్ కానీ, వాళ్ళు ఉండే ఇండ్లు కానీ చాలా ప్రకృతితో మమేకమై ఉండే విధంగా ఉన్నాయి. ప్రకృతికి ఏ విధంగా కూడా డిస్కనెక్షన్లో లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతితో కాంటాక్ట్ అయి ఉన్నారు. వీళ్ళకి 12 చక్రాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం 7 చక్రాస్ చెప్పుకుంటున్నాం, కాకపోతే వీళ్ళకు 12 చక్రాస్ ఉన్నాయి. వాళ్ళకు మనం 7 చక్రాసే కాకుండా మళ్ళీ తలపైన కొన్ని చక్రాస్, కాళ్ళ కింద కొన్ని చక్రాస్ ఉండేవి. సో ఈ విధంగా వాళ్ళకు అద్భుతమైనటువంటి వీళ్ళ యొక్క ఆహారం కూడా కంప్లీట్గా ప్రాణశక్తితో నిండి ఉండేది. కంప్లీట్గా వాళ్ళకి రా ఫుడ్డే తినేవాళ్ళు. తర్వాత గింజలు, విత్తనాలు, పండ్లు ఇవన్నీ కూడా వాళ్ళు తినేవాళ్ళు. తర్వాత మాంసం అనేది అస్సలు వీళ్ళ యొక్క నాగరికతలో లేనే లేదు కంప్లీట్గా. ఎందుకంటే మాంసం తింటే, ఆ మాంసం తినడం వల్ల చనిపోయినటువంటి మాంసం తింటే ఆ భయానికి లోనైనటువంటి ఆ జంతువు యొక్క భయాన్ని కూడా మనం తింటున్నాం. దాని ద్వారా మన యొక్క మానసిక శక్తులు, మన యొక్క ఎనర్జీ అనేది డౌన్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు అర్థమై దాన్ని తినలేదు, దాని జోలికి వెళ్ళలేదు. సో విశ్వంతో వ్యవసాయం, ప్రకృతి అంటే ప్రకృతితో అనుసంధానమే జీవించేవాళ్ళు. తర్వాత వీళ్ళకు చాలా చాలా సంభాషణ అనేది ఎక్కువగా చేసేవాళ్ళు. ప్రతి దానితో వాళ్ళు కనెక్ట్ అయిపోయి సంభాషించేవాళ్ళు టెలిపతి ద్వారా. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాణశక్తిని శక్తిపాతం చేసేవాళ్ళు. అంటే ప్రతి దానికి కూడా, మొక్కలకు కానీ, తర్వాత వాటర్కి కానీ, తర్వాత ఏదైతే ఉందో చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నింటికి కూడా వాళ్ళు ప్రాణశక్తిని నింపేవాళ్ళు, వాళ్ళ ఆత్మశక్తిని జోడించేవాళ్ళు ప్రతిదానికి. సో అలాగా వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ప్రకృతి అంతా కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఇలాంటి అల్లకల్లోలం లేదు.
తర్వాత క్రిస్టల్స్ని చాలా చాలా ఎక్కువగా వాడిండ్రు. క్రిస్టల్స్ వాటర్ వాడిండ్రు. ఆ క్రిస్టల్స్ హీలింగ్ పవర్స్కి వాడిండ్రు. క్రిస్టల్స్తోనే మొక్కలకి ఎనర్జీ ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళకు చాలా సామరస్యంగా ఉండేవాళ్ళు. చాలా లీడర్షిప్ క్వాలిటీస్ చాలా అద్భుతంగా ఉండేవి. ఆ తర్వాత వీళ్ళు కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరిగింది. ఏంటంటే మన యొక్క సంకల్ప శక్తిని మనం తెలుసుకోవాలనుకుంటే 2 మొక్కల్లో తీసుకొని ఆ 2 మొక్కల్ని మనం ఒక కుండీలో పెట్టేసి ఒక మొక్కకి మనం వాటర్ పోస్తూ వాటిని పొగుడుతూ ఉండాలి. ఒక మొక్కని ప్రేమించాలి, ఒక మొక్కని ద్వేషించాలి. సో ఈ విధంగా దానికి వాటర్ పోస్తూ ఉంటే కొన్ని రోజులకు మీ యొక్క ఆలోచన శక్తి అర్థమవుతుంది. ఒక మొక్క వాడిపోతుంది, ఒక మొక్క అద్భుతంగా పెరుగుతుంది. ఎందుకోసం అంటే మన ఆలోచనకి అంత పవర్ ఉందని చెప్పేసి వీళ్ళు ఒక చిన్న టెక్నిక్ మనకు చూపించగలిగింది. సో మన ఆలోచనలు లిటరల్గా మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తున్నాయని చెప్పడం జరిగింది. వీళ్ళు ఎంతకాలం అంటే అంతకాలం బతికి ఆ తర్వాత శరీరాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టేవాళ్ళు. శరీరాన్ని కూడా పూడ్చిపెట్టేవాళ్ళు కాదు, శరీరాన్ని కూడా డీమెటీరియలైజేషన్ చేసేవాళ్ళు, పంచభూతాల్లో కలిపేసేవాళ్ళు. సో ఆ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఇది ఉన్నది. ఇది కంప్లీట్గా ఒక భూలోక స్వర్గం అని చెప్పడం జరిగింది. 100 సంవత్సరాల పాటు అట్లాంటియన్లు భూమిపై స్వర్గాన్ని నిలబెట్టారు రియల్గా చెప్పాలంటే. కాబట్టి చాలా 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 తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచే ఈ యొక్క నాగరికత, అట్లాంటియన్ నాగరికత పతనమైన తర్వాత ఇక్కడ జస్ట్ ఓన్లీ ఒకటే వాళ్ళ యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి మత గురువులు 12 గురువులు ఉంటారు. ఆ 12 గురువులని మోగీలు అంటారు. సో ఈ మోగీల్లో ఒక వ్యక్తి అహంకారం తర్వాత అధికారం కోసం కొంత చేయడం నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మొత్తం కమ్యూనిటీ అంతా కూడా మెల్లిమెల్లిగా కొలాప్స్ అయిపోయి ఆ పవర్స్ని, క్రిస్టల్స్ పవర్స్ని మిస్యూజ్ చేసి వీళ్ళకి స్పేస్ షిప్స్ ఉండేవి, వీళ్ళకి గాల్లో ఎగిరే వెహికల్స్ ఉండేవి. తర్వాత అద్భుతమైనటువంటి విషయాలు వీళ్ళ యొక్క నాగరికతలో ఉన్నాయి. చాలా గౌరవంతో చాలా ప్రతి ఒక్కరిని ప్రేమించేవాళ్ళు, ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. తర్వాత చాలా చాలా విషయాలు చాలా అద్భుతంగా ఉండేవి అనమాట. ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ కూడా చాలా డిసిప్లైన్గా ఇచ్చేవాళ్ళు. అంటే స్పిరిచువల్ ట్రైనింగ్ అనుకోండి, తర్వాత జీవితంపై అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా చాలా గొప్పగా చాలా డిసిప్లైన్గా చేసేవాళ్ళు. సో ఇక్కడ పతనమైన తర్వాత ఈ యొక్క నాగరికత వాళ్ళ గురువులు ఏం చేశారంటే ఒకరొకరు 12 తెగలుగా మారిపోయి వాళ్ళు ఈ భూమి అంతటికి వ్యాపించలేదు. అంటే ఈ నాగరికత ఇక్కడతో ఎండ్ అవ్వకూడదు, ఇది అంత ప్రపంచం అంతా స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి ఆ 12 తెగలు కలిసి 12 తెగలు 12 చోట్లకు ఈ భూమిపై వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ నాగరికత చాలా ఉన్నతమైనది, ఇది మళ్ళీ ఇది అంతా కూడా భూస్థాపితం అవ్వకూడదు, ఇది ఇంకా వెలుగులోకి రావాలని చెప్పేసి వాళ్ళు అలాగ తెగలుగా విడిపోయి వాళ్ళు మళ్ళీ అక్కడ కొంత అజటిక్లు, తర్వాత అంకాలు, తర్వాత రకరకాల వాళ్ళుగా మళ్ళీ మనకు కనిపించిన ఈ నాగరికతని, అట్లాంటిస్ నాగరికతని వేరే నాగరికత రూపంలో 12 తెగల రూపంలో మళ్ళీ ఈ భూమిపై వెళ్ళి విచ్చడం జరిగింది. సో ఆ విధంగా చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, క్రిస్టల్స్ నుంచి ఎట్లా ఈ యొక్క ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని. సో అది ఆల్రెడీ అయిపోయింది కంటెంట్. సో ఆ విధంగా మన యొక్క భూమిపై ఒక గొప్ప నాగరికత ఏదైనా ఉంది అంటే అది అట్లాంటిస్ నాగరికత. వాళ్ళ చైతన్యం అనేది చాలా గొప్పగా ఉండేది. తర్వాత దశల్లో వీళ్ళు 12 తెగలుగా మారి 12 తెగలు 12 ప్లేస్లలో ఉండి వాళ్ళు అద్భుతమైనటువంటి నాగరికతలను వాళ్ళు కూడా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ యొక్క నాగరికత విషయాలని వీటన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళు మన డిఎన్ఏలోనే పొందుపరచడం జరిగింది. ఎందుకోసం అంటే ఆఫ్టర్ 2012 తర్వాత మనము ఒక కాంతి యుగంలోకి ప్రయాణం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఈ యొక్క డిఎన్ఏలోని ఈ యొక్క అట్లాంటిస్ నాగరికతను వాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇవేమవుతుందంటే నెక్స్ట్ మళ్ళీ మన ఫ్యూచర్లో మళ్ళీ ఈ నాగరికత వెలుగులోకి రావడం జరుగుతుంది. మనం కూడా గొప్పగా ఉన్నతంగా వాళ్ళు ఏ విధంగా అయితే అట్లాంటిస్ నాగరికతలో బతకడం జరిగిందో సో అదే విధంగా మళ్ళీ మనం ప్రకృతితో అనుసంధానమై
మనము మన 12 ప్రోగ్ల డిఎన్ఏని కనెక్ట్ చేసుకొని అలాంటి విధంగా మనం బతకబోతున్నాం. సో అలాంటి నాగరికత మళ్ళీ రాబోతుంది అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. ప్లియాడియస్, ఓరియన్, తర్వాత సిరియస్, ఈ అంటే నక్షత్ర లోకవాసులు 86,000 నక్షత్ర లోకవాసులు వెళ్తున్నారు. వాళ్ళు కొంతమంది సిరియస్ వాళ్ళు, కొంతమంది ఓరియన్స్, కొంతమంది ప్లైడియస్. సో ఇలా ఉన్నారు 5th డైమెన్షన్ 6th డైమెన్షన్ బీయింగ్స్ వీళ్ళందరూ కూడా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ థర్డ్ డే గురించి నేను కొన్ని బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ని రెఫర్ చేసి మీకు థర్డ్ డే గురించి చెప్తాను. సో అంతవరకు సెలవు. సో మళ్ళీ మనకు ఈ నాగరికత మళ్ళీ రాబోతుంది, మళ్ళీ మనలోనే ఇన్బిల్ట్ అయి ఉంది. సో మనం కూడా అనాది కాలం నుంచి వస్తున్నాం, మనం అంటే ఇప్పటి వాళ్ళం కాదు. సో మనం ఎప్పటి నుంచో ఉన్నాం ఈ భూమిపై. సో మళ్ళీ ఆ యొక్క నాగరికత మళ్ళీ వెలివిరిసబోతుంది. సో మళ్ళీ 12 ప్రోగ్ల డిఎన్ఏ కనెక్ట్ అవ్వబోతుంది, మళ్ళీ ఉన్నతమైనటువంటి నాగరికతలు డెవలప్ అవ్వబోతున్నాయి. ఈ అట్లాంటిస్ నాగరికత ఏ విధంగా ఉందో అలాంటి నాగరికత మళ్ళీ ఈ భూమిపై పునః ప్రతిష్ఠించబోతుంది అనేది ఒక సమాచారం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్. ఎవరైనా క్లాసెస్ కావాలనుకుంటే ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, స్పిరిచువాలిటీ, కౌన్సిలింగ్స్ ఏదైనా సరే కాంటాక్ట్ చేయండి. అద్భుతమైనటువంటి టెక్నిక్స్, టీచింగ్స్ నా దగ్గర ఉన్నాయి, గైడెన్స్. థ్యాంక్ యూ సో మచ్.